బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఆ ఎన్కౌంటర్లో బిష్నోయ్ గ్యాంగ్కి సంబంధించిన ఒక కీలక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అతని పేరే నవీన్ కుమార్. నవీన్ కుమార్ పైన 20కి పైగా కేసులున్నాయి. ఇతను బిష్నోయ్ గ్యాంగ్లో కీలక వ్యక్తి. ఒక ఎన్కౌంటర్లో ఇతను చనిపోయాడు. అయితే హపూర్లో యూపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా ఢిల్లీ పోలీసులు వీళ్ళు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. ఈ జాయింట్ ఆపరేషన్లో కూడా పోలీసులను చూసి వారిపై నవీన్ కాల్పులు జరిపాడు. అయితే అడవుల్లో పారిపోయేందుకు కూడా ప్రయత్నించాడు నవీన్. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఈ ఎదురు కాల్పుల్లో కూడా నవీన్ మృతి చెందాడు. అయితే హషీం బాబుతో కలిసి నవీన్ పనిచేసేవాడు. ఢిల్లీ యూపీలో కూడా మర్డర్, హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ లాంటి నేరాల్లో కూడా అతను కీలక సూత్రధారి. అదేవిధంగా 20కి పైగా కేసుల్లో నవీన్ కుమార్ నిందితుడు. అయితే ఇతను బిష్నోయ్ గ్యాంగ్లో కూడా కీలక వ్యక్తి అని కూడా అంటుంటారు. బిష్నోయ్ గ్యాంగ్ ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్పడుతూ ఉంది. ఎక్స్టార్షన్ కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, కిడ్నాపింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్లో బిష్నోయ్ గ్యాంగ్ కీలక పాత్ర పోషిస్తోంది. జైల్లో ఉంటూ కూడా బిష్నోయ్ జైల్లో ఉండే కూడా తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూడా స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాడు. అలాంటి గ్యాంగ్స్టర్, అలాంటి క్రిమినల్ గ్యాంగ్లో ఉన్న మరో క్రిమినల్ నవీన్ కుమార్ ఇతను బిష్నోయ్ గ్యాంగ్లో ఒక కీలక సూత్రధారి అని కూడా చెప్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడో అతను మృతి చెందినట్టు తెలుస్తోంది. హాపూర్ ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ అదేవిధంగా ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన నవీన్ కుమార్ అక్కడికి వచ్చాడు. పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇదే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే కుమార్ గజియాబాద్ జిల్లాలోని ప్రాంతానికి చెందినవాడు. అతను లారెన్స్ గ్యాంగ్లో షార్ప్ షూటర్గా పేరు పొందినవాడు. ఈ గ్యాంగ్ సభ్యుల్లో ఒకడైన హషీం బాబుతో కలిసి పనిచేస్తున్నాడు. ఢిల్లీ యూపీలో కూడా హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీలతో సహా మొత్తం 20 కేసుల్లో ప్రధాన నిందితుడుగా నవీన్ ఉన్నాడు. అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఇప్పటికే చాలాసార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆయన స్నేహితుడు పాలిటిషియన్ అయిన బాబా సిద్దికీని కూడా ఈ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. దీంతో ఈ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దీన్ని నాయకుడైన లారెన్స్ బిష్నోయ్ ఈ గ్యాంగ్ నాయకుడైన లారెన్స్ బిష్నోయ్ ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. అయితే ఆ జైల్లో నుంచే అతను తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని తన అనుచరులతో నడిపిస్తున్నాడు. ఏవైతే క్రైమ్స్కి సంబంధించి కూడా అతని గ్యాంగ్తో నిరంతరంగా టచ్లో ఉంటున్నాడు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఎన్కౌంటర్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. నవీన్ కుమార్ పోలీసుల పైన దాడి చేసి అడవిలో పారిపోతున్న క్రమంలో కూడా అతనిపైన ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు అతన్ని షూట్ చేయడం జరిగింది. అయితే గాయాలతో నవీన్ కింద పడిపోయిన పరిస్థితి కనిపించింది. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. కానీ అతను తీసుకువెళ్ళినప్పటికే అతను చనిపోయినట్లు కూడా డాక్టర్లు ప్రకటించారు. సో మొత్తం మీద బిష్నోయ్ గ్యాంగ్కి ఇదొక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బిష్నోయ్ గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్నోయ్ కూడా జైల్లో ఉంటూ తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఇదే నేపథ్యంలో తన గ్యాంగ్లోని కీలక సూత్రధారి అయిన నవీన్ కుమార్ ప్రజెంట్ ఒక కీలక నిందితుడు. ఎన్నో హత్య కేసులు, కిడ్నాప్, దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్ కుమార్ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. నవీన్ అనే నిందితుడు ఎవరైతే బిష్నోయ్ గ్యాంగ్లో ప్రధాన సూత్రధారి, అతను షార్ప్ షూటర్ అని కూడా చెప్తుంటాడు. అతను
బిష్నోయ్ గ్యాంగ్లో ప్రధాన సూత్రధారి, అదేవిధంగా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా అతను ప్రధాన నిందితుడు అని చెప్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి ఉత్కంఠభరిత ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన ప్రఖ్యాత షార్ప్ షూటర్ నవీన్ కుమార్, అతని వయస్సు 37 సంవత్సరాలు, అతను మృతి చెందాడు. ఈ ఆపరేషన్ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సంయుక్తంగా నిర్వహించాయి. హాపూర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటెలిజెన్స్ ఆధారంగా పోలీసులు నిందితులపై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా పోలీసులు ముఠా సభ్యులను అడ్డగించగా వారు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పులు జరగ్గా నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్కి తీసుకెళ్తుండగానే మధ్య మార్గంలోనే అతడు చనిపోయాడు. అయితే గాజియాబాద్ జిల్లాలోని ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్పై హత్య, అదేవిధంగా హత్యాయత్నం, ఆరోపణ, దోపిడీ, మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యాక్ట్ కింద 20కి పైగా తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. లారెన్స్ బిష్నోయ్ ముఠాలో ఇతడు కీలక పాత్ర పోషించేవాడు. అతడు హషీం బాబా అనే గ్యాంగ్ కీలక సభ్యుడితో కూడా సాన్నిహిత్యంగా ఉండేవాడని కూడా సమాచారం. హాపూర్ చేరుకొని నేర చర్యలకు చేపట్టాలని ప్రయత్నిస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ సమాచారం అందినట్లు యూపీ ఎస్టీఎఫ్ అదనపు ఎస్పీ ఆర్కే మిశ్రా తెలిపారు. ఈ మేరకు సంయుక్తంగా బృందం తనిఖీలు చేపట్టి ఎన్కౌంటర్కు దారితీసింది. నవీన్ కుమార్ మృతి వల్ల లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు పశ్చిమ యూపీ మరియు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో భారీ ఎదురుదెబ్బ తగిలిందని కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. లారెన్స్ బిష్నోయ్ ఈ గ్యాంగ్ పేరు గత సంవత్సరం నుంచి కూడా వార్తల్లో నిలుస్తుంది, దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతుంది. సల్మాన్ ఖాన్ను చంపేస్తామని కూడా ఈ గ్యాంగ్ హెచ్చరిస్తూ వస్తుంది. అండ్ ఆల్సో రీసెంట్గా సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్దికీని కూడా హతమార్చింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. ఈ హత్య వెనుక మేమే ఉన్నామని కూడా క్లెయిమ్ చేసుకుంది. సో ప్రజెంట్ ఆ గ్యాంగ్లోని కీలక సభ్యుడు నవీన్ కుమార్ కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతోంది. దేశంలోని ఎన్నో చోట్ల డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, మర్డర్, కిడ్నాపింగ్ లాంటి చాలా ఇల్లీగల్ కేసెస్లో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం. అయితే ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పటికీ కూడా అతను తన అనుచరులతో టచ్లో ఉండి కూడా తన ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు కూడా వెల్లడించారు. సో ఇదే నేపథ్యంలో ఒక ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా కూడా పోలీసులు హాపూర్లో ఒక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా నవీన్ కుమార్ పోలీసులపైన కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఇందులో ఈ ఎన్కౌంటర్లో నవీన్ కుమార్, బిష్నోయ్ గ్యాంగ్ కీలక మెంబర్ నవీన్ కుమార్ కూడా చనిపోయినట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు.